మీరు తమిళ యాక్టర్ సూర్య గారు బ్రదర్స్ అనే సినిమా తీశారు, చూసారా? మీరు మర్చిపోయి ఉంటే ఒకసారి ఈ సీన్ చూడండి. నా వల్లే అవుతుంది, జెనెటిక్స్ వల్లే కుదురుతుంది. బేబీ డిజైనింగ్ నువ్వు ఉట్టి ఎక్స్పెరిమెంటల్ పీస్. చెప్తా, అదేంటో చెప్తా గానీ, ఒకడు కోపదారి మనిషి, ఒకడు నెమ్మదస్తుడు, ఒకడు అమాయకుడు, ఇంకొకడు జాదుగాడు. పుట్టి పొడుగు తెలివి అందం ఎక్కువ తక్కువ ఈ లక్షణాల వల్ల ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి సెపరేట్ గా కనిపిస్తాడు. ప్రతి మనిషికి ఒక యూనిక్నెస్ వస్తుంది కదా. ఇలా భూమి మీదకి వచ్చే ప్రతి బిడ్డకి ఆ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ బిడ్డ పేరెంట్స్ నుంచే కదా. జెనెటిక్స్, అదే మనం జీన్స్ డిఎన్ఏ అంటాం కదా. ప్రపంచం ఎంత వింతగా తయారవుతుందంటే ఇప్పుడు పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లక్షణాలు ఎంతెంత పర్సెంటేజ్ లో ఉండాలో కూడా మనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది ఒక కంపెనీ, న్యూక్లియస్ జెనోమిక్స్. ఈ బయోటెక్ కంపెనీ పేరెంట్స్ దగ్గర నుంచి స్పర్మ్స్ ఓవరీస్ కలెక్ట్ చేసుకుని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఒక 10-15 ఎంబ్రియోస్ ని క్రియేట్ చేసి ఉంచుతారు. ఆ 10-15 పిండాలకి ఒక్కొక్క దానికి రిపోర్ట్ కార్డ్ తయారు చేసి ఆ పేరెంట్స్ ఇస్తారు. ఇలా ప్రతి పిండానికి వచ్చిన రిపోర్ట్ కార్డ్ బట్టి ఈ పిండంలో తయారయ్యే బిడ్డకి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అందం తక్కువ, హైట్ తక్కువ. కానీ నెక్స్ట్ దానికి తెలివి తక్కువ, హైట్ ఎక్కువ. ఇలా ప్రతి పిండంలో ఉన్న బేబీకి ఫ్యూచర్ లో రాబోయే లక్షణాలు ఆ పేరెంట్స్ కి చెప్పి ఆ పిండాలన్నిటిలో ఉన్న బెస్ట్ పిండాన్ని వాళ్ళు ఇంప్లాంట్ చేయించుకుంటారు. ఇది వినగానే షాక్ అయ్యి షేక్ అయ్యి ఇంకేదో అయింది. రేపు పొద్దున్న న్యాచురల్ గా పుట్టే మీ పిల్లలతోటి పోటీ పడేది ఇలాంటి సెలెక్టివ్ లక్షణాలతో పుట్టబోయే పిల్లలు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే వీడియో లైక్ చేసి కింద ఫుల్ వీడియోని కమెంట్ చేయండి. మీకోసం ఖచ్చితంగా చేస్తా.